హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా ఇండియా అండ్ యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ ఒకటి జరిగింది. అంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. దీనివల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోవడానికి రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ విషయంలో వాణిజ్యం జరుపుకోవడానికి కొన్ని సులువైన పద్ధతులను అనుసరించడం ద్వారా రెండు దేశాలు బాగుపడే విధంగా ఈ ఒప్పందం అయితే జరిగింది. అయితే దీనిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానిస్తూ ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అదేమిటంటే ఇండియా అండ్ యూకే మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా రెండు దేశాలు బాగుపడుతూ ఉన్నాయని, అదే కాంగ్రెస్ అండ్ చైనా మధ్య జరిగిన ఒప్పందాల వల్ల ఇండియా చాలా వరకు నష్టపోయిందని చెప్పారు. అదే సమయంలో ఒక నెంబర్ కూడా చెప్పారు. అదేమిటంటే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇండియా అండ్ చైనా మధ్య వాణిజ్య లోటు జస్ట్ $2 బిలియన్ మాత్రమే ఉండేదని, అదే 2014కు వచ్చేసరికి ఈ వాణిజ్య లోటు అనేది $40 బిలియన్ చేరుకుంది అని చెప్పారు. అంటే దాదాపు 3 లక్షల కోట్లకు చేరుకుందని ఒక అంచనా. ఈ వాణిజ్య లోటు అంటే ప్రతి సంవత్సరం ఇండియా అండ్ చైనా మధ్య ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఒక 50 రూపీస్ ప్రోడక్ట్ను ఎక్స్పోర్ట్ చేస్తే చైనా 100 రూపీస్ ప్రోడక్ట్ను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం 50 అంటే అది 100 పంపించినప్పుడు మిగిలిన 50 రూపీస్ మైనస్ పడుతుంది. ఈ విధంగా మైనస్ పడిన వాల్యూ కాస్త 2014కు వచ్చేసరికి 3 లక్షల కోట్లకు చేరుకుందని పీయూష్ గోయల్ అన్నారు. మరి ఎప్పుడైనా ఒక దేశంతో ఒప్పందం చేసుకోవాలి అంటే రెండు దేశాలకు లాభం చేకూరేలాగానే చేసుకుంటారు తప్ప మన దేశం నష్టపోయి చైనా బాగుపడాలని ఎవరు కోరుకోరు. కానీ కాంగ్రెస్ ఆ విధంగా చేసింది. అందుకే ఇప్పుడు పీయూష్ గోయల్ కూడా క్రిటిసైజ్ చేశారు. ఇది చాలా సుదీర్ఘకాలం నడిచింది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాకుండా కాంగ్రెస్ అండ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ మధ్య జరిగిన ఒప్పందం వల్లే ఇదంతా జరిగింది అనే విశ్లేషణలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి అసలు కాంగ్రెస్ ఎందుకు ఇలా చేసింది, కాంగ్రెస్కు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య జరిగిన ఒప్పందం ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. సో మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఎప్పుడైనా మనం పాలిటిక్స్లో కానీ ఫారిన్ అఫేర్స్లో కానీ కొన్ని డాట్స్ను కనెక్ట్ చేస్తూ వెళ్తే దీని గురించిన కొన్ని కీలకమైన విషయాలు బయటికి వస్తూ ఉంటాయి. మనకి జనరల్గా అందరికీ తెలుసు, 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని UPA 1 గవర్నమెంట్ ఏర్పాటైంది అండ్ 2009లో UPA 2 గవర్నమెంట్ ఏర్పాటైంది. ఈ రెండు గవర్నమెంట్లలో కాంగ్రెసే మెజారిటీ పార్టీ అండ్ చిన్న చిన్న పార్టీలు కూడా కాంగ్రెస్కు సపోర్ట్ ఇవ్వడంతో ఈ గవర్నమెంట్ 2 టర్మ్స్ ఫార్మ్ అవుతూ వచ్చింది. అయితే 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2005 టు 2007 వరకు కాంగ్రెస్ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ ఇంకో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనే ఫౌండేషన్కు చైర్మన్గా కూడా ఉన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు 1.35 కోట్ల నిధులను చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఫౌండేషన్కు ట్రాన్స్ఫర్ చేసింది. అంటే ఈ రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు చైర్మన్గా ఉన్న సోనియా గాంధీనే ఆ డబ్బులను ఉపయోగించుకోగలరు. అయితే 2005 నుంచి 2007 వరకు ఓపెన్గా 1.35 కోట్లు ట్రాన్స్ఫర్ అయినా కూడా బ్లాక్ మనీ అంటే తెర వెనుక ఇంకా చాలా ఎక్కువగా ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చని చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇది చాలా ఎక్కువ మొత్తంలో ఉండొచ్చు అని కూడా చాలామంది చెబుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఇండియన్ ఎలక్షన్స్ అంటేనే బ్లాక్ మనీ. సో ఈ బ్లాక్ మనీని ట్రాన్స్ఫర్ చేయడంలో కాంగ్రెస్ కనుక చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి డబ్బులు తెచ్చుకుందా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ అనుమానాలను మరింత బలం చేకూర్చేలా అయితే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎంతైనా డబ్బులు పంపించింది అంటే దానికి అనుకూలంగా ఏదో ఒకటి, తనకు అనుకూలంగా ఏదో ఒకటి ఆశించే డబ్బులు పంపిస్తుంది. సో ఈ ఆశించింది ఏమిటి ఇప్పుడు చూద్దాం. మనందరికీ తెలుసు, 2007 తర్వాత ఎప్పుడైతే 2007లో ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. అదేమిటంటే ఇండియాకు రావాల్సిన IBM సెమీ కండక్టర్ చిప్ కాస్త చైనాకు తరలిపోయింది. అంటే ఇండియాలో ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏర్పాటు చేయాలని, తాము ఇండియాలోని సెమీ కండక్టర్ చిప్లను తయారు చేయాలని అనుకున్నామని, కానీ దానికి సరైన రెస్పాండ్ ఇవ్వక మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అసలు ఎటువంటి పాలసీని తీసుకురాలేదు. దీనివల్ల మేము ఇండియాకు రాలేకపోయాము, మా కంపెనీని చైనాకు తరలించాల్సి వచ్చింది అనివార్యంగా. చైనాలో ప్లాంట్ పెట్టడానికి ఇష్టంగా లేకపోయినా కూడా అక్కడే పెట్టాల్సి వచ్చింది అని 2007లో IBM చీఫ్గా ఉన్న క్రెయిగ్ బ్యారెట్ ఈ వ్యాఖ్యలు అన్నారు. అంటే తాము ఇండియాకి రావాలనుకున్నా కూడా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ సరైన పాలసీని తీసుకురాలేదు, దీనివల్ల మేము చైనాకు వెళ్ళిపోయామని క్రెయిగ్ బ్యారెట్ బహిరంగంగానే చెప్పారు. సో
మనం ఒక్కసారి డాట్స్ను కనెక్ట్ చేస్తే 2005 to 7 వరకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు కొన్ని డబ్బులు వచ్చాయి. సో దీనివల్లే ఈ సంస్థను మన ఇండియాలో పెట్టకుండా ఈ కాంగ్రెస్ అడ్డుపడిందా అనే అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కూడా మన ఇండియాలో చాలా వరకు చైనా నుంచి చీప్ వస్తువులన్నీ ఈ హయాంలోనే ఫ్లోట్ అవుతూ వచ్చాయి. ఎప్పుడు 2004 to 2014 మధ్యలోనే చైనా చీప్ వస్తువులన్నీ మన ఇండియాలో ఫ్లోట్ అవుతూ వచ్చాయి. దీనివల్ల మనందరికీ తెలుసు ఒకప్పుడు మన ఇండియాలో చీప్ వస్తువులు ఎంతగా ఫ్లోట్ అయ్యాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. చైనా బజార్ లాంటివి, బాంబే బజారు, బెంగళూరు బజారు ఇటువంటి పేర్లతో చైనా వస్తువులన్నీ అంటే చీప్, చాలా చీప్, వాటిలో క్వాలిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. జస్ట్ వస్తువు అంటే వస్తువు ఉంటుంది. మనం దాన్ని కొనుక్కుని ఇంటికి తీసుకెళ్ళగానే అది పాడైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దాన్ని మళ్ళీ తిరిగి తీసుకువచ్చినా కూడా దానికి వారంటీ ఉండదు, పాడు ఉండదు, అసలు ఎటువంటిది ఉండదు. కాబట్టి ఈ చైనా చీప్ వస్తువులు మన ఇండియాలోకి చాలా వరకు ఫ్లోట్ అయ్యాయి. ఇది వాణిజ్య ఒప్పందాల ప్రకారం ఇది చాలా తప్పు. అంటే ఏదైనా ప్రోడక్ట్ను తయారు చేస్తే దానికి క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి, కానీ ఆ క్వాలిటీని ఎట్టి పరిస్థితుల్లో మన ఇండియా ఒప్పుకోలేదు. దీనివల్ల చైనా చీప్ వస్తువులన్నీ మన ఇండియాలోకి ఈజీగా వచ్చేసాయి. అయితే అప్పుడు గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉండేది, కానీ కాంగ్రెస్ దాన్ని అస్సలు అడ్డుకోలేదు. క్వాలిటీ మెయింటెనెన్స్, క్వాలిటీ చెకప్ ఇటువంటివి ఏమీ చేయలేదు. దీనివల్ల చాలామందికి ప్రాణాపాయ స్థితి కూడా చిన్న అవకాశం ఉండేది. దీనివల్ల చాలా మందికి ప్రాణాపాయాల మీదకి వచ్చిన పరిస్థితులు కూడా ఉండేవి. మనందరికీ తెలుసు ఒకప్పుడు చైనా టపాసులు మనం పేల్చామంటే చేతిలోనే పేలిపోయిన పరిస్థితి. దీనిపై చాలా వరకు సర్వేలు కూడా బయటికి వచ్చాయి. దీపావళి సమయంలో బాణాసంచా వల్ల జరిగే ప్రమాదాలు ఈ టైంలో చాలా ఎక్కువగా జరిగాయి అని కూడా కొన్ని సర్వేలు చెప్పాయి. సో ఈ విధంగా ఇదే కాకుండా మనం జనరల్గా పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా, వాటిపై రంగులు కూడా కొన్ని టాక్స్ పెయింట్స్ వేయడం వల్ల వాటిని పిల్లలు నోట్లో పెట్టుకోవడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. అటువంటి టైంలో వారికి చాలా ప్రమాదకరంగా మారుతాయి. సో ఇవన్నీ కాకుండా ఉండాలంటే క్వాలిటీ చెకప్ అనేది ఖచ్చితంగా చేయాలి. కానీ నాటి కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు దీన్ని పట్టించుకోనే లేదు. దీంతోపాటు మన ఇండియాలో ఇంకొక ఇండస్ట్రీ కూడా చాలా వరకు లాస్లోకి వెళ్ళిపోయింది. అదేమిటంటే మన జనరల్గా మన ఇండియా మనందరికీ తెలుసు కుటీర పరిశ్రమలపై మన ఇండియా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అంటే హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ అండ్ జ్యువెలరీస్ ప్రతి ఒక్కటి మనం కుటీర పరిశ్రమ పైన ఎక్కువగా ఆధారపడ్డాం. కొవ్వొత్తులు, దారాలు, చిన్న చిన్న వస్తువులు కానీ, చెక్క బొమ్మలు ఇటువంటి వాటన్నిటివి మనం ఎప్పటి నుంచో అంటే చాలా ఏన్షియంట్ టైమ్స్ నుంచి మన ఇండియాలోనే తయారు చేసుకుంటూ వచ్చాం. కానీ వీటన్నిటిని కిల్ చేసే విధంగా చైనా చీప్ వస్తువులన్నీ మన ఇండియాలోకి ఫ్లోట్ అవ్వడం వల్ల ఇవన్నీ కిల్ అయిపోయాయి. ఎలాగంటే మనం జనరల్గా చెక్క బొమ్మ ఏవైనా ఉంటాయి కదా, వాటిని చూసినా ఇటు పక్క చైనా బొమ్మను చూసినా కూడా చైనా బొమ్మలు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. కానీ వాటిలో క్వాలిటీ లేకపోయినా అవి అట్రాక్టివ్గా, అవి లో కాస్ట్లో ఉండడం వల్ల వాటిని ఎక్కువగా కొనడం మనం చేసాం. ఆ టైంలో ఇటు కుటీర పరిశ్రమలను నమ్ముకుని ఆధారపడి జీవిస్తూ ఉన్న చాలా మంది ఉపాధిని కోల్పోయారు. మనందరికీ తెలుసు ఒకప్పుడు చైనా బొమ్మలు కొనుక్కున్న మనందరికీ ఈ విషయం బాగానే తెలిసి ఉంటుంది. అదే కాకుండా ఇక చైనా చీప్ వస్తువులు అన్నీ మన ఇండియాలో ఫ్లోట్ అవ్వడం వల్ల మన దేశంలో చాలా వరకు కుటీర పరిశ్రమలు అన్నీ నాశనం అయిపోయాయి. ఏదో ఉన్నాయి అంటే ఉన్నాయి, దాన్ని అతి కష్టం మీద లాక్కు రావడమే తప్ప దానికి లాభాలు అనేవి లేకుండా జరిగింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే 2008లో కాంగ్రెస్ పార్టీ అండ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇండియా అండ్ చైనా గవర్నమెంట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ అండ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఒప్పందం, చీకటి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం టైంలో సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ మాత్రమే అటు చైనాకు వెళ్ళి ఈ సంతకాలు చేశారు. ఇప్పటి వరకు అంటే 2008లో ఈ ఒప్పందం జరిగింది. ఇప్పుడు మనం 2025లో ఉన్నాము. ఇప్పటి వరకు ఈ ఒప్పందంలో ఏమేం మాట్లాడుకున్నారు, ఏమేం సంతకాలు చేసుకున్నారు అన్న విషయం ఇప్పటి వరకు ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా బయట పెట్టలేదు. దీనివల్ల చైనాకు కాంగ్రెస్ చాలా తెరవెనుక హెల్ప్ చేసింది అని చాలా వరకు చెబుతూ ఉన్నారు. మనందరం ఒక్కసారి 2013లో నాటి రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ చేసిన స్టేట్మెంట్ను చూసేది ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటే చైనా సరిహద్దుల్లో కాంగ్రెస్ పార్టీ అసలు మౌలిక సదుపాయాలు అనేవి అభివృద్ధి చేయలేదు. జస్ట్ లైక్ మౌలిక సదుపాయాలు అంటే పెద్దగా ఏమీ లేదు, రోడ్లు లేదంటే బ్రిడ్జ్లు ఇటువంటివి. అంటే ప్రజలు ఫ్రీగా తిరగడానికి ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళాలంటే జనరల్గా రోడ్లు ఉంటాయి కదా మనకు,
అటువంటివి సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఒక్క రోడ్ అంటే రోడ్డే లేదు. మనందరికీ తెలుసు పాత వీడియోల్లో హిమాలయాల కొండల మీద చాలా డేంజరస్ టర్న్స్ ఉంటాయి. అసలు అక్కడ సరైన రోడ్డు కాదు కదా, జస్ట్ కంకర రాళ్ళు ఇలా ఉంటాయి అంతే తప్ప దానికి సరైన కంచె కూడా ఉండదు. అంత డేంజరస్ ప్లేసెస్లో ఈ సరిహద్దు రాష్ట్రాల వాళ్ళంతా ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. వారికి కనీసం ఒక రోడ్డైనా నిర్మించి ఇస్తే వాళ్ళు తమ ప్రాణాలు కోల్పోకుండా ఫ్రీగా ట్రావెల్ చేయగలిగే వీలు ఉంటుంది. కానీ అది ఏమీ చేయలేదు. దీనికి రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ ఏమని చెప్పారంటే అది కూడా పార్లమెంట్లో రికార్డెడ్గా చెప్పిన మాట ఇది. అదేమిటంటే, మేము సరిహద్దు ప్రాంతాలను కావాలని ఇగ్నోర్ చేశాము. అక్కడ మేము అభివృద్ధి ప్రాజెక్టులు లేదంటే రోడ్లు మౌలిక సదుపాయాలు కనుక కల్పిస్తే అది చైనాకు కోపం తెప్పిస్తుంది. చైనా దీనిపై కోప్పడి మన దేశంపై యుద్ధానికి వచ్చినది కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే మేము చైనాకు అనుకూలంగా ఉండడానికే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాం. అది మా కాంగ్రెస్ పార్టీ విధానము అని కూడా చెప్పేశారు. అంటే చైనాకు కోపం వస్తుంది అని సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయకుండా ఉన్నాము అని ఏకే ఆంటోనీ డైరెక్ట్గా పార్లమెంట్లోనే చెప్పారంటే ఈ కాంగ్రెస్ పార్టీ చేసుకున్న ఒక్క ఒప్పందం వల్ల ఇండియాను ఎంతగా లాస్ చేసిందో మనందరికీ అర్థమవుతుంది. ఒకవైపు బిజినెస్ విషయంలో ప్రతి ఏటా 3 లక్షల కోట్ల రూపాయలను మనం చైనాకు కట్టబెట్టాం. మరోవైపు సరిహద్దు ప్రాంతాలను డెవలప్ చేసుకోకుండా వారిని అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాం. అటువైపు చైనా మాత్రం సరిహద్దు దగ్గర రోడ్లు అదేవిధంగా ఇల్లు నిర్మించి మన ఇండియన్ టెరిటరీని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంది. సో ఈ విధంగా జస్ట్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్న ఒక్క ఒప్పందం ద్వారా మన ఇండియా చాలా వరకు లాస్ అవుతూ వచ్చింది. అందుకే లేటెస్ట్గా పీయూష్ గోయల్ కూడా ఇదే మాట అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసుకునే ఒప్పందాల వల్ల ఇండియానే లాస్ అయింది తప్ప చైనా బాగుపడింది తప్ప మన ఇండియాకు ఎటువంటి లాభము జరగలేదు. కానీ ఇప్పుడున్న మోదీ గవర్నమెంట్ అలా కాదు. ఏ ఒప్పందం చేసుకున్నా ఇండియాకు బెనిఫిట్ అయితేనే ఒప్పందం చేసుకుంటారు అని పీయూష్ గోయల్ చెప్పారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.